హౌస్ఫుల్ 5 సినిమా అయితే చూసామచ్చా. ఈ సినిమా చూశాక బాలీవుడ్లో ఒక మంచి సినిమా అనేది ఇప్పుడులో అయితే రాదు, ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. హౌస్ఫుల్ 5 సినిమా చూశాక నాకైతే క్లారిటీ వచ్చింది. హౌస్ఫుల్ 5 సినిమా ఫ్లాప్ అని నాకు ముందే అర్థమైంది. అదే ట్రైలర్ చూస్తుంటే, ఈ సినిమాని చూస్తుంటే క్లారిటీ అయితే అందరికీ వస్తుంది. ఇది పరమ చెత్త నీచమైన సినిమా అని చెప్పుకోవచ్చు. జనాల డబ్బు బొక్క తప్ప సినిమాలో ఎలాంటి కామెడీ కావచ్చు, ఎంటర్టైన్ కావచ్చు ఏది ఉండదు. అక్షయ్ కుమార్ తప్ప సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ డమ్మీ అని చెప్పుకోవాలి. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సినిమా స్టోరీ రైటర్ కమ్ ఇంకా ప్రొడ్యూసర్ కమ్ ఒకడే. వాడి పేరు ఏదో పేరు నాకు తెలిసి ఎంత బ్లాక్ మనీ ఉందో తెలియదు, కానీ ఈ సినిమాని కావాలని చూపిస్తే తీసి ఉంటాడు. ఆ బ్లాక్ మనీ ఎలాగో వైట్ మనీగా మారతాకైతే ఈ సినిమా తీసాని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. హౌస్ఫుల్ 1, హౌస్ఫుల్ 4 వరకు ఏదో కామెడీ ఉండేది, ఇంకా వాళ్ళని కొంచెం నవ్విచ్చేది. ఈ హౌస్ఫుల్ 5 మాత్రం అస్సలు నవ్వించదు. అక్షయ్ కుమార్ 1% రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రితేష్, అభిషేక్ బచ్చన్ అయితే వాళ్ళిద్దరూ డమ్మీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏమాత్రం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయరు. ఇంకా సాంగ్స్ బీజం కూడా అంతేమీ లేదు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఎంత తక్కువ అనుకుంటే అంత బెస్ట్. ఈ సినిమాని మీరు చూసారంటే కంపల్సరిగా బలైపోతారు. నా రేటింగ్ అయితే 0/5.